హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం ఎమోషన్స్ని అణగద్రొక్కితే ఏమవుతుంది అనే విషయాన్ని చిన్నగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఎమోషన్స్ అన్నప్పుడు కోపము, భయము, బాధ, సంతోషము, ప్రేమ అన్నిటినీ ఎమోషన్స్ అని అంటారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం కొన్నిటిని తీసుకొని తెలుసుకుందాం. మరి కోపం అనేది కూడా ఒక ఎమోషన్. మరి కోపం ఎందుకు వస్తుంది ఫ్రెండ్స్? మనకి ఎన్నో రకరకాల కారణాలతో మనకు కోపం వస్తుంది. అంటే మనకు మేధ అనేది ఉంటుంది. ఆ మేధ ఏం చేస్తుందంటే, మనం కోపం వచ్చినప్పుడు ప్రదర్శించామనుకోండి, ఉదాహరణకి ఎవరి మీదైనా కోపం వచ్చింది, ప్రదర్శించడానికంటే మనం కోపాన్ని చూపించడానికి పోతే మన మేధస్సు అడ్డం వస్తుందంటే, మన లాజిక్ మైండ్ అంటాం కదా ఫ్రెండ్స్, అది ఏం చేస్తుందంటే మన మీద వద్దు, ఇప్పుడు మనము వాళ్ళ మీద మనం కోపం ప్రదర్శిస్తే మనల్ని వాళ్ళు ఏదైనా చేయవచ్చు, మనకు వ్యతిరేకంగా ఏదైనా చేయవచ్చు, మనకు ఇబ్బంది పెట్టవచ్చు, లేదా అలా పెట్టడం వల్ల మనకు ఎన్నో నష్టాలు జరుగుతాయి. కోపాన్ని ప్రదర్శించకుండా మన మేధస్సు అనేది అడ్డుపడుతుందన్నమాట. అలాగే మనము ప్రేమ అనే ఎమోషన్ని తీసుకున్నామనుకోండి. మరి ప్రేమని మనం ఎలా ప్రదర్శిస్తాం ఫ్రెండ్స్? ఎక్కువగా అంటే భౌతికంగా, ఫిజికల్గా మనం ఎవరినైనా కౌగలించుకుంటాం. అంటే అది ఒకటి, అంతే కదా. అంటే అలా భౌతికంగా మనం ప్రతి ఒక్కరి మీద ప్రేమ వచ్చినప్పుడు అలా చేయలేము కదా. మనకు అందరిలోనూ పిల్లలనైతే చేయగలం, పెద్దవాళ్ళని అలా చేయలేము. అంతేకాకుండా పిల్లలకు మనము ఎన్నో గిఫ్ట్స్ కొనిస్తూ ఉంటాం. అంటే మనకు ప్రతిసారి వాళ్ళకి అలా మనకు ప్రేమ వచ్చినప్పుడంతా గిఫ్ట్ కొనియాలి అంటే కూడా మనకు డబ్బు అనేది, ఆర్థికంగా మనకు డబ్బు కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. అవి ఆర్థిక పరిస్థితులు అంటే అలా ఉంటాయన్నమాట. అప్పుడు ఏం చేస్తాము? ప్రేమని కూడా మనం అణుచుకుంటాం. కోపాన్ని ఎలా అణుచుకున్నామో మనకు ఎన్నో నష్టాలు జరుగుతాయని ఇక్కడ ప్రేమను కూడా అణుచుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే మనం అనుకుంటాము, మనం అక్కడ కోపాన్ని ప్రదర్శిస్తున్నాము అని అనుకున్నా అక్కడ ఎదుటి మనిషి గమనిస్తాడు కదా, వీళ్ళు కోపం వస్తూ ఉంది అయినా కూడా ప్రదర్శించకుండా ఉన్నారు అనే విషయాన్ని ఎదుటి మనిషి ఏమి గమనిస్తాడు. అంటే మీద ఒక్కొక్కసారి సైడ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఒక్కొక్కసారి ప్రేమ కానీ కోపాన్ని కానీ మనం ప్రదర్శించేస్తామన్నమాట. అంటే లాజిక్ మైండ్ అనేది పక్కకు వెళ్ళిపోతుంది. మేధ అంటే అక్కడ లాజిక్ మైండ్ అని అనుకోవచ్చు, మేధ అనేది పక్కకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎందుకు కోపాన్ని ప్రదర్శించకూడదు అంటే, ఈరోజు అదే కదా, మనం ఎమోషన్స్ని ప్రదర్శించకుండా ఉంటే మనకు ఎటువంటి పరిణామాలు కలుగుతాయి అన్నప్పుడు మనం కోపము, ప్రేమని ఉదాహరణగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మన మేధస్సుకి, మన లాజిక్ మైండ్కి పోరాటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఏమి అణగదొక్కుతాం కదా, అప్పుడు అంటే అది ప్రదర్శించమని, లాజిక్ మైండ్ ఏమో అలా చెయ్యకూడదని, ఇలా మన మేధస్సుకు ఆ లాజిక్ మైండ్కి పోరాటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక శక్తి లాంటిదే. కోపం కానీ, ప్రేమ కానీ, భయం కానీ, బాధ కానీ అవేమి ఒక శక్తితో కూడుకొని, శక్తి అంటే ఒక ఎనర్జీనే కదా. మనం ఏదైనా బయటికి విడుదల చేయాలి అంటే ఒక ఎనర్జీ. మరి సమాజం ఏం చేసింది? మతము కానీ, సమాజము కానీ మనము కోపము ఇతరుల మీద ప్రదర్శించడాన్ని దుష్ట శక్తి అంటే చెడు స్వభావము, అలా ఎవరు ప్రదర్శించినా వాళ్ళు చెడ్డవాళ్ళు అనే ఒక క్రియేట్ చేసింది. అంటే మన మైండ్లో అది పాతుకుపోయింది కదా. అందుకని మనము ఇతరులపై కోపాన్ని చూపించకుండా దానిని
బిగపట్టుకో అంటే దాన్ని మనలో అణగద్రొక్కేస్తున్నాం. అలా అణగద్రొక్కటం వల్ల జరిగే పరిణామాలు ఏవి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఇంకొక విషయం, అలా అంటే బుద్ధిమంతులు మాత్రమే అలా దాన్ని కోపాన్ని అణుచుకుంటారు, లేని వాళ్ళు అంటే బుద్ధిమంతులు కాని వాళ్ళు దాన్ని ప్రదర్శిస్తారు అని కూడా మనము అనుకుంటాం అన్నమాట. కానీ ఇక్కడ అణగద్రొక్కడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్, మనలో ఆదుర్ద, భయము, ఈర్ష్య ఇవన్నీ ఏర్పడతాయన్నమాట. అంటే మనం ఏమన్నా అణుచుకుంటున్నాం కానీ వాటిని ఏమైనా మర్చిపోతున్నామా? లేదు కదా ఫ్రెండ్స్. వాటిని అణుచుకోవడం వల్ల ఇంకా కోపం, అంటే దాన్ని అణుచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఉదాహరణ ఎవరైనా కొట్లాడుకుంటున్నారనుకోండి బజార్లో, మనం ఏం చేస్తామంటే అక్కడ పోయి మనలో ఒకరి మీద కోపము, ద్వేషము అని ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనము కూడా ఇంకా కొన్ని మాటలు అక్కడ అంటాము. ఎందుకంటే మనలో కోపం అంటే మనం అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నామన్నమాట కోపాన్ని. అలా కొన్ని సమయాల్లో కొన్ని దగ్గరలో అవి బయటపడుతూ ఉన్నాయి. మర్చిపోతే పర్వాలేదు కానీ మర్చిపోము కదా మనము. అవన్నీ మర్చిపోకుండా మనలో దొక్కటం వల్ల ఏమవుతా ఉంది అంటే మనలో భయం ఏర్పడతా ఉంది, ఈర్ష్య ఇవన్నీ ఏర్పడతా ఉందన్నమాట. అవి అలాగే ఉన్నాయి రోజుల తరబడి, నెలల తరబడి, అలాగే తగ్గటం లేదు, అవి అలాగే పెరుగుతూ ఉన్నాయి. ఇలా అవన్నీ ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు ఎదుటివారిలో తప్పులు ఎంచుతూ ఉంటాం. ఏం చేసినా వాడు ఇలా చేశాడు, అలా చేశాడు, వాడు చేసిన పనికంతా మనము తప్పులు ఎతుకుతూ ఉంటామన్నమాట. అంతేకాకుండా వ్యంగ్యంగా మాట్లాడటము, చిన్న చూపు చూడటము అనేది జరుగుతూ ఉంది. అంతేగాని పరివర్తన అంటే అక్కడ పరివర్తన అంటే ఈ విధంగా పరివర్తన జరుగుతూ ఉంది. మనలో ఉన్న ఆ కోపాన్ని మనం అణగద్రొక్కటం వల్ల అదేమవుతా ఉంది అంటే ఆదుర్ద, భయము, ఈర్ష్య, ఇతరులని వ్యంగ్యంగా మాట్లాడడము, చాడీలు చెప్పడము, ఇలాంటి వాటిగా మారిపోతూ ఉంది. చిన్న చూపు చూడడము ఇవన్నీ ఏర్పడతా ఉన్నాయి. అంతేకాకుండా ఆ చింతలు, చికాకులు అనే కార్టూన్గా మనం మారిపోతూ ఉన్నాం. చూడండి, అంటే అంత పనికిరాని కార్టూన్ లాగా మనము తయారైపోతూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. అవి ఏమవుతున్నాయి, మనలో ఉన్న ఆ ఆదుర్ద, భయాలు అవన్నీ మన జీవితంలో నిస్పృహ, నిరాశగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి మనము వాటిని అణగద్రొక్కటం అనేది మంచిది కాదు, వాటిని ప్రదర్శించటమే మంచిది. లేకపోతే ఏం చేయాలి, మర్చిపోవాలి. మళ్ళీ పిల్లలకి కోపం వస్తే ఏం చేస్తారు, అక్కడికక్కడే వాళ్ళు అరుస్తూ ఉంటారు. లేకపోతే ఏమంటారు, కొంతమంది సేపు పిల్లలు కొట్లాడతారు, కొంతసేపు అయినాక వాళ్ళు బాగా చక్కగా భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని మళ్ళీ ఆడుకుంటూ మర్చిపోయి అన్ని విషయాల్ని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అలా మనము కూడా ప్రదర్శించడం అన్నా చేయాలి. లేకపోతే ఏమవుతుంది, మన హెల్త్ కూడా నిస్పృహ, నిరాశ ఇవన్నీ జరగడమే కాదు, మన హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. మర్చిపోవడం అన్నా చేయాలి, ప్రదర్శించడం అన్నా చేయాలి, కోపము కానీ ప్రేమ కానీ. మరి ఇది అణగద్రొక్కడం వల్ల మనలో నిస్పృహ, ఈర్ష్య, కోపము, ద్వేషము అటువంటివి ఏర్పడతాయి. కాబట్టి ఫ్రెండ్స్, చక్కగా మనకొచ్చే ఎమోషన్స్ని బయట పెట్టేద్దాం మరి, ఓకేనా? మరి చక్కగా ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్, సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. చక్కగా మన శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. దాన్నే ధ్యాన స్థితి అని, ఆత్మస్థితి అని కూడా అంటారు. థ్యాంక్ యూ. తప్పకుండా ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్.